ఇది ఉంటే నేను కూడా చేస్తాను అన్న సంకల్పాన్ని ఎప్పుడూ చేయకండి. దాతాస్థితి యొక్క సంస్కారం కలవారు అన్ని వైపుల నుండి సహయోగం స్వతహాగానే ప్రాప్తిస్తుంది వాళ్లకు. కేవలం ఆత్మల ద్వారానే కాకుండా ప్రకృతి కూడా సమయానుసారంగా సహయోగిగా అవుతుంది. కేవలం ఆత్మల ద్వారానే కాకుండా ఆత్మలు సహాయం చేసేదే కాదు, ప్రకృతి కూడా వాళ్ళకు సహయోగిగా అవుతుంది. దాదీలను చూసినాం కదా, దాతా స్వరూపం. అది ఎలా, ఇది ఎలా, అట్లా చేయాలా, ఇట్లా చేయాలనే సంకల్పం వస్తూనే ఉంటుంది వాళ్లకు. అందుకోసమే బాబా అంటున్నారు, సమయానుసారంగా సహయోగిగా అవుతారు. ఎవరైతే సదా దాతగా అవుతారో ఆ పుణ్యానికి ఫలితంగా అవసరమైన సమయంలో సహయోగము, అవసరమైన సమయంలో సఫలత వారికి సహజంగా ప్రాప్తిస్తాయి. దాతా స్వరూపం ఉన్న వాళ్లకు సహయోగము, సఫలత